అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజమండ్రి రూరల్ కాతేరులో నిర్వహిస్తున్న రా కదలరా కార్యక్రమానికి భారీ ఎత్తున అయితే జనం రావడం జరిగింది. అలాగే జనసేన టీడీపీ కలిపి ఇక్కడ రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి కాతేరు అయితే భారీ జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. అలాగే రాజానగరం నియోజకవర్గం నుంచి జన సైనికులు అయితే భారీగా తరలి వచ్చారు. అలా బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. బత్తుల బలరామకృష్ణ గారు మరి విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఇక్కడ జరిగినటువంటి రా కదలరా కార్యక్రమానికి జనసమూహం ఏ విధంగా ఇక్కడ తరలి రావడం జరిగింది? సరే, ఇక్కడికి ముందుగా అందరికీ నమస్కారం. జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రా కదలరా అనే ప్రోగ్రాంని మన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ తొర్రేడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పార్టీలో ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి నా జన సైనికులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత అపర చాణక్యుడు 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసి, అదేవిధంగా 14 ఏళ్ల పాటు ఒక మంచి ముఖ్యమంత్రిగా పనిచేసి ముందు తరాలు బాగుండాలనే ఉద్దేశంతో, మంచి విజన్తో ప్రతి అభివృద్ధిని ఆకాంక్షించి ఐటీ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఉద్యోగ ఉపాధి కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రజలు సుఖంగా ఉండాలంటే భవిష్యత్తు తరాలు, భావి తరాలు సుఖంగా ఏ విధంగా ఉంటారని ఆలోచించి అన్ని విధాలుగా కూడా అపరచాణిక్యుడిగా పేరుగాంచినటువంటి ఒక మంచి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వేదికలో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. దీనికి భారీ ఎత్తున జనసేన, తెలుగుదేశం శ్రేణులు లక్షలాది మంది కార్యక్రమానికి వచ్చి చాలా విజయవంతం చేయడం జరిగింది. ఒక్కడే కార్యక్రమం, ఈ యొక్క జనసేన టీడీపీ పొత్తు అనేది ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలను అభివృద్ధి చేయడం కోసం, ప్రజలను రక్షించడం కోసం మాత్రమే ఏర్పడింది ఈ పొత్తు. ఈ పొత్తులో తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు ఐకమత్యంతో వెళ్ళాలి. ఇందులో ఇక్కడ పేటీఎం గాళ్ళు, వైసీపీ నాయకులు కొంతమంది కలిసి రకరకాల ఎత్తులు వేసి ఈ యొక్క ముసుగులు వేసుకుని అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆవేశాలకి గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాటిలన్నిటిని తిప్పికొట్టడానికి ఈ వేదిక అనేది ఒక మంచి కార్యక్రమం అవుద్ది. అదేవిధంగా జనసేన టీడీపీ ప్రభుత్వం పొత్తు అనేది ఒక సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, మహిళలకు రక్షణ కోసం ఏర్పడింది. తెలుగుదేశం జనసేన పొత్తు అనేది రైతు సంక్షేమం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాలు, డ్రిప్ సిస్టము అన్నీ ఇచ్చి రైతులకి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపరిహారం అవసరమైతే ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వడానికి ఈ పొత్తు అనివార్యమైంది. ఈ తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు అనేది ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి ఏర్పడింది. ఈ పొత్తు అనేది, తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు అనేది మహిళల రక్షణ కోసం, మహిళలను అభివృద్ధి చేయడం కోసం, మహిళలు మహారాణులు చేయడం కోసం మాత్రం ఈ పొత్తు ఏర్పడింది. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తు అనేది ఏర్పడడానికి ముఖ్య కారణం విదేశీ విద్య, స్థానికంగా ఉన్నటువంటి పీజీ నుంచి కేజీ వరకు కూడా ప్రతి విద్య కూడా ఉచిత విద్య అందించాలని, నాణ్యమైన వైద్యం అందించాలని, తాగునీరు, సాగునీరు సమస్యల నుండి విముక్తి చెంది ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని పొత్తు అనివార్యమైంది. అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఏర్పడినటువంటి పొత్తు ఇది. ప్రజలను అభివృద్ధి చేయడానికి ఏర్పడినటువంటి పొత్తు ఇది. ప్రజలకు ఇప్పుడు అనివార్యమైనటువంటి పొత్తు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ పొత్తు అనేది తీసుకున్నారు. కాబట్టి ఈ పొత్తును మనం అందరం గౌరవించి ఏకీభవిస్తూ అందరూ ఏకంగా మనం ఒక ఏకస్తులే పనిచేసి మనం ఈ యొక్క రాష్ట్రాన్ని బాగు చేసుకుని ఆంధ్రులందరూ కూడా తలెత్తుకునేలా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే దానికి ఈ యొక్క తొర్రేడు వేదిక అనేది ఇక్కడ చాలా ముఖ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వేదిక ద్వారా మేము ఒక్కటే మెసేజ్ ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఒకటే మంచి బంగారు భవిష్యత్తు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకి సంక్షేమం సక్రమంగా అందాలన్నా, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, విద్య, వైద్యం ప్రజలకు సక్రమంగా అందాలన్నా, ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలన్నా జనసేన టీడీపీ పార్టీల పొత్తుని గెలిపించి ఈ రాష్ట్రంలో
సుభిక్షమైన పాలన కోసం అవకాశం కల్పిస్తారని ఓటర్ మహాశైలందరినీ కోరుకుంటున్నాను. కుటుంబాలను అడ్డగోలుగా తీర్చారు, అలాగే జనసేన టీడీపీ కలిపి కుటుంబాన్ని అడ్డగోలుగా తీర్చారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? వినాశకాలే విపరీత బుద్ధులే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబం ఎవరో విడదీయలేదండి. ఆయనకి ఒకటే ముఖ్యం, పదవి డబ్బు మాత్రమే ఆయనకు ముఖ్యం. పదవి డబ్బు కోసం కేవలం పనిచేస్తారు కాబట్టి సొంత బాబాయిని చంపించేశారనేది మనం ఇక్కడ చాలామంది ద్వారా వింటున్నాము. అదేవిధంగా తల్లిని చెల్లిని వదిలేశాడు. దానికి మళ్ళీ ఎవరో ఏదో చేస్తే కాదు, అన్న చెల్లెలు బంధము అని అంటే ఎవరో విడదీస్తే విడిపోయేది కాదు. కానీ వాళ్ళకున్న మనస్పర్ధలో వాళ్ళ యొక్క సైకో ప్రవర్తన వల్లే ఈ విధంగా విడిపోయారు అనేది జగమెరిగిన సత్యం. ఆంధ్రులందరికీ కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు. అందులో ఎవరో విడదీయక్కర్లేదు, ఆయన యొక్క బుద్ధే ఆయన విడదీస్తుంది. కాబట్టి ఆ యొక్క విడదీయడానికి తెలుగుదేశానికి జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. జనసేన తెలుగుదేశం పార్టీలో ఐక్యత వర్ధిల్లాలి. ఆ వర్ధిల్లిన పార్టీలతో ఆంధ్రప్రదేశ్లో సుభిక్షమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి రాజ్యంగా మారాలి అనంటే జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తుని గెలిపించి ప్రజలు సంక్షేమమైనటువంటి పరిపాలన అందించి తీరుతారని సిద్ధమని ఒక సభలు కూడా నిర్వహిస్తారు. వైజాగ్లో ఏర్పడిన సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు దిష్టి బొమ్మలు పెట్టి అలా ఒకరికి హింసించిన పరిస్థితి అన్నీ కూడా ఎలా చూడాలి? వాళ్ళ బొమ్మల్ని తొక్కగలరు. ప్రజలందరూ రాబోయే రోజుల్లో వాళ్ళనే తొక్కేసి ఇంటికి పంపించే రోజు ఉంది. ప్రజలు తొక్కుతారండి, మేము ఎవరినే తొక్కక్కర్లేదు. ప్రజలు అన్యాయాన్ని తొక్కుతారు, అక్రమాన్ని తొక్కుతారు, వైసీపీ దౌర్జన్యాల్ని దాష్టికాల్ని వాళ్ళు ప్రజలే తొక్కుతారు. ఇందులో మేము తొక్కక్కర్లేదు, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. ప్రజలు మాత్రం చూస్తున్నారు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ పాలనని ఖచ్చితంగా తొక్కి నారలాగి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇదే పరిస్థితి. అలాగే వైసీపీ పార్టీని గద్దెదించేందుకు జనసేన టీడీపీ కలిపి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ భారీ ఎత్తున అయితే జనసమూహం రావడం జరిగింది. అలాగే వైసీపీ అరాచకాన్ని ఎండగట్టేందుకు జనసేన టీడీపీ కలిపి భారీ ఎత్తున రాజమండ్రిలో ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క రా కదలరా కార్యక్రమం అయితే హాజరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చంద్రబాబు ఇచ్చినటువంటి స్పీచ్ కావచ్చు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రధానంగా రాజానగరం టీడీపీ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బత్తిల బలరామకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.